నువ్వా? వదిన అని ఉన్నాడా? లోపలున్నారు, పిలుస్తానుండు. సరే. ఏమండి, మీ తమ్ముడు వచ్చాడు. వచ్చాడా? బీరువాలో 30,000 ఉంటాయి ఇచ్చేవాడికి. ట్యాక్సీ అయితే కొనుక్కుంటాడంట. డబ్బులు సరిపోదని అడిగాడు. ఏంటండి మీరు ఇలా అడిగిన ప్రతిసారి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే మనకంటూ కష్టం వచ్చిన రోజున ఎవరిస్తారు మనకి? సర్లేవే 30,000 కదా, వాడు దాచుకున్న డబ్బులు ఏమున్నాయంట. సరిపోక మళ్ళీ అడిగాడు. ఈసారికి ఇచ్చేద్దాంలే. మీరెప్పుడు నా మాట విన్నారని? తీసుకోండి. ఇదిగోరా. థ్యాంక్స్ అన్యా. థ్యాంక్స్ వదిన. తమ్ముడు చెప్పరా, ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు భయపడకు, నేను ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరుతున్నా. ఏమైంది? నాన్న మెట్లపై నుంచి జారి పడిపోయారంటండి. హాస్పిటల్లో జాయిన్ చేశారంట. తమ్ముడి దగ్గర డబ్బులు కూడా లేవంట. మిమ్మల్ని అడిగి తీసుకురామంట. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? మొత్తం ఆడికి ఇచ్చేసాగా. అరే నీ ఆగు. ఈ డబ్బులు తీసుకోండి వదిన. సరిపోతాయి లేవో ఇవి కూడా తీసుకోండి వదిన. రే అవ్విస్తున్నావు ఏంట్రా? నువ్వు ట్యాక్సీ కొనుక్కుందాం. లేదురా అన్యా, వదిన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ.